ఆంధ్ర వంటలు. ఇప్పుడు మనం తెలుసుకుందాం పప్పుచారు ఎలా చేయాలో. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వంటకాల గురించి, అలాగే మీ కమెంట్స్ని షేర్ చేయండి, అలాగే నా వీడియోస్ని కూడా లైక్ చేయండి. సో ఈ పప్పుచారు ఎలా చేయాలో ముందుగా నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనము చింతపండు పులుసు కొద్దిగా తీసుకున్నాను, అలాగే స్లైస్గా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఈ రకంగా తరిగి పెట్టుకోవాలి. నేను ఒక ఆనియన్ తరుక్కున్నాను, అలాగే ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. రసం పౌడర్ కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, అలాగే కారం, పసుపు, పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఈ రకంగా పెసరపప్పుని మెత్తగా ఉడికించి కొద్దిగా తీసుకున్నాను, అలాగే ఆయిల్, దీంతో పాటు తిరుగుమత్త గింజలు కూడా తీసుకొని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొద్దిగా కాగనివ్వాలి. నూనె వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ తిరుగుమత్త గింజలు వేసుకుందాం, పోపు దినుసులు వేసుకుందాం. దీంట్లో నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను, కానీ ఇది ఆప్షనల్. ఇది వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని బాగా వేగనిద్దాం. పోపులు చిటపట అంటున్నాయి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా వేసుకుందాం. ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఒక నిమిషం పాటు వేగనిద్దాం. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో ఈ సిమ్లో పెట్టుకున్నాము. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే టమాటాలు ఉడికే ఇంత విధంగా కొద్దిగా చిటికెడు ఉప్పు కొద్దిగా వేసుకుంటే తొందరగా టమాటా ముక్కలు ఉడికిపోతాయి. వేసుకొని ఇలా కలుపుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాము. పోసుకొని కలుపుకొని ఇదొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. టమాటా ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసాన్ని వేసుకుందాం. వేసుకొని చారుకి తగినంత నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు,
అలాగే కారం, అలాగే రసం పౌడర్. ఈ రసం పౌడర్ని ఎలా చేయాలో నాది ఇంకొక వీడియో పెడతాను, ఆ వీడియోలో మీరు చూద్దరు. కానీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ పప్పుచారుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మరగనిద్దాం. పప్పుచారు బాగా మరిగిపోయింది. ఇప్పుడు మరిగిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని మరొక 30 సెకండ్ల పాటు మరగనిద్దాం. అంతే, ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ పప్పుచారుని అందులో వేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ. దీన్ని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలు మళ్ళీ మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ.